ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ రోజు మనము స్కైప్ ఆన్లైన్ ప్రేయర్ సర్వీస్ లో మన ఈవినింగ్ ప్రార్థన కూటం ప్రారంభించుకుందాము. ప్రార్థన పూర్వకంగా ఇక కార్యక్రమంని మనం స్టార్ట్ చేసుకుందాము. నేను ప్రార్థన చేస్తాను. క్యాథరిన్ సిస్టర్, స్వరాజ్ బ్రదర్ ఎవరైనా మీరు ఒకరు పాట పాడండి. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మహాఘనుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సార్వభౌముడవైన యేసయ్య నీకు గొప్ప నామంకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు ప్రభా, వాళ్ళు మారున్న తండ్రి ప్రభ, మరి కెరూబుల శరూబుల స్తుతి గానముల మీద ఆసీనుడవైనవని ప్రభ నీ యొక్క వాక్యం ఘోషిస్తుంది నాయన. నా తండ్రి ప్రభ, నిత్యము స్తుతింపబడుచున్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిత్యము ప్రభ మహిమలో నివసించువాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు గొప్ప కార్యముల కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడైన ప్రభ, మా పట్ల మీరు చూపించిన ప్రతి మేలు కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి ఇంత మటుకు ప్రభ మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి మమ్మల్ని ప్రభ మీ యొక్క సన్నిధానంలో నెక్కిన తండ్రి ఈ విధంగా ప్రార్థన కూటంలో మనం పాల్గొనటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతో మందికి లేని ఈ ధన్యత మాకు మీరు ఇచ్చిన ప్రభ, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి ప్రభ, ప్రతి ఒక్క బిడ్డ ప్రభ ఈ యొక్క కూటమిలో పాల్గొనటకు ప్రభ, ఈ లైవ్ లో ప్రభ ప్రతి ఒక్కరు వచ్చుటకు సహాయం చేయండి. నా ప్రభ నీ యొక్క వాక్యంను వినే ఆసక్తి ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభ. వాక్యంతో మాట్లాడే మా దేవుడు ప్రభ, అంత్యకాలం మందు నా తండ్రి నీ యొక్క పరిశుద్ధ కార్యములను మా జీవితాలలో నెరవేరుస్తూ ప్రభ మమ్మల్ని తెప్పరిల్ల చేస్తూ సిద్ధపరుస్తున్న దేవుడు నీకు వందనాలయ్యా. జీవం కలిగిన తండ్రి నీకు జీవవాకులు వినుటకు ప్రభ ప్రతి ఒక్క బిడ్డను ఆయత్తపరచండి. ఏసీ నదండి సేవలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. బ్రహ్మ ట్రైబల్ మినిస్ట్రీస్ లో మారుమూల ప్రాంతాల్లో వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని సేవలో ప్రభ ఘనముగా బిడ్డలను వాడుకొని మనం ప్రార్థిస్తున్నాం. నా తండ్రి ప్రభ, ఆటంకపరుస్తున్న అంధకారం మంత్ర చీకటి శక్తులు ఏసీయ శక్తి గల నామలో కాలిపోను గాక. నా ప్రభ నా తండ్రి ప్రతి బిడ్డకు ప్రభ కావాల్సిన స్వస్థత దయచేయి వాడవు. నా తండ్రి ప్రభ యెహోవా రాఫా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఈ టీంలో ప్రభ మరి ఎంతమంది అయితే ప్రార్థనలు ప్రభ మరి విజ్ఞాపనలు కోరి ఉన్నారో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరిని మీరు ప్రభ నా తండ్రి ఏసే ముట్టండి, స్వస్థపరచండి. తల్లి నుంచి అరికాల వరకు ప్రభ ప్రతి అవయవంలో మీ యొక్క జీవంను పోసి బ్రతికించండి ప్రభ నా తండ్రి. మరి నిస్సత్తువగా నిస్సారంగా ఉన్నటువంటి మా యొక్క విశ్వాస జీవితంలోకి ప్రభ మాకు ఇచ్చినటువంటి ఇక వెలుగు కొరకై, ఈ యొక్క అవసరత కొరకై, ఈ యొక్క సమర్థత కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా ప్రభ నా తండ్రి మా మధ్యలో మీరు దిగిరండి, మాతో మీరు మాట్లాడండి. మా ప్రతి ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క చిత్తం చొప్పున మా ప్రార్థనలకు అన్నిటికీ మీరు జవాబులు దయచేయి వాడవ నీకు వందనాలయ్యా. ఈ సాయంత్రకాలం మందు ప్రభన తండ్రి మరి బిడ్డలందరూ కూడుకొని ఉంటుండగా ప్రభావన తండ్రి సమస్త ఘనత మహిమ మీకే ఆపాదిస్తూ ప్రభన తండ్రి కూటమంతట్లో ప్రభ మీ అధిపత్యకి ప్రభ మేము ఒప్పుకుంటూ నా ప్రభ నా రక్షక నడిపించమని రానైన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం చెప్పనైన బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డను ప్రభ మరి మీరు మీరు మీ యొక్క పరిశుద్ధాత్మ చేత అభిషేకించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థనల ద్వారా ప్రభును తండ్రి మా యొక్క స్తుతులను ప్రభ మీకు సన్నిధికి చేరుటకు సహాయం చేయమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి క్యాథరిన్ సిస్టర్ ఎవరు పాడుతున్నారు? సిస్టర్ నేను పాడుతున్నాను అక్క. ఓకే ఓకే పాడండి. సరే పాడుకుందాం పాట. స్తుతించిన సతాన్ పారిపోతాడు, పునుకుతే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, పునుకుతే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోట కూల్చెదం, సుతుల శక్తితో ఎరుకో పట్టణం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, సుతుల శక్తితో ఎరుకో పట్టణం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునుకుతే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునుకుతే తిరిగి వస్తాడు. దావీదు పాడగా సౌలుకు విడుదల, దావీదు పాడగా సౌలుకు విడుదల. కలతలు తీరెను నెమ్మది దొరకెను, కలతలు తీరెను నెమ్మది దొరకెను. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునుకుతే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునుకుతే తిరిగి వస్తాడు. స్తుతించిన దావీదు ధైర్యంతో నిండెను, స్తుతించిన దావీదు ధైర్యంతో నిండెను. విశ్వాస వీరునికి గొలియాతు గెలిచెను, విశ్వాస వీరునికి గొలియాతు గెలిచెను. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునుకుతే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునుకుతే తిరిగి వస్తాడు. గొర్రెల కాపరి రాజుగా మారెను, గొర్రెల కాపరి రాజుగా మారెను.
ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరకెను, ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరకెను. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునుకుతే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునుకుతే తిరిగి వస్తాడు. చేప కడుపులో యోన స్తుతించెను, చేప కడుపులో యోన స్తుతించెను. విడుదల పొంది నినివే చేరెను, విడుదల పొంది నినివే చేరెను. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కొనుకుతే తిరిగి వస్తాడు. ఆమెన్ ఆమెన్. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కొనుకుతే తిరిగి వస్తాడు. పెదవులో స్తుతులు చేతిలో వాక్యము, పెదవులో స్తుతులు చేతిలో వాక్యము. స్వార్థం నలగొట్టి జయము పొందెదం, స్వార్థం నలగొట్టి జయము పొందెదం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కొనుకుతే తిరిగి వస్తాడు. ఆమేన్ ఆమేన్. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కొనుకుతే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోట కూల్చెదం, స్తుతుల శక్తితో ఎర్కో పట్టణం. స్తుతించి పాడి కోట కూల్చెదం, స్తుతుల శక్తితో ఎర్కో పట్టణం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కొనుకుతే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కొనుకుతే తిరిగి వస్తాడు. ప్రేసలాడక్క. థ్యాంక్ యూ అక్క. ప్రేసలాడు. ఈ రోజు మనకు ప్రీతిల సిస్టర్ వాక్యం అందిస్తారు. ఓకే, మీరు వాక్యం షేర్ చేసుకోండి. ప్రైజ్ లార్డ్. అందరికీ వాక్యంలో వెళ్లే ముందు ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం యేసు ప్రభా, నీకు వందనాలు రాజా. ఇట్లా సమయం పట్టి నీకు వందనాలు రాజా. యేసు ప్రభా, ఈ వాక్యం చెప్పే ముందు యేసు ప్రభా మీరు మాతోని మాట్లాడండి. యేసు ప్రభా ఈ వాక్యం యేసు ప్రభా జీవ జలంగా మేము తాగాలి. యేసు ప్రభా, యేసు ప్రభా మరల యేసు ప్రభా ఏ పాపం చేయకుండా యేసు ప్రభా నీ సజీవ దానికి యేసు ప్రభా సిద్ధపడి ఉండాలి. యేసు ప్రభా ఆఖరి వరకు సిద్ధపడి ఉండాలి. యేసు ప్రభా మీరే మాతోని మాట్లాడమని ప్రభాని యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజు మనం ఏంటంటే లోక సంబంధమైన మర్యాదలు అనుసరింపగా జాగ్రత్త ఎలా పడాలా, ఎలా తప్పించుకోవాలా, మనము దేవుడు ఎలా హెచ్చరిస్తున్నా మనం అది తెలుసుకుందాము. దేవుడు ప్రతి వాక్యంలో మనకి హెచ్చరిస్తూనే ఉంటాడు. ప్రతి దాంట్లో మనకి ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని ఒక మంచి ఎగ్జాంపుల్ గా ప్రతి ఒక్క వాక్యంలో మనకి చెప్తూనే ఉంటది. అది మనం నేర్చుకోవాలా, అది మనము గుర్తించాలి. ఫస్ట్ మనం అది గుర్తించాలంట. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ దేవుని వాక్యం అనేది జాగ్రత్తగా వినాలి, ఆ విని అనుసరించాలా. ఆ వాక్యంలో ఎలా మనం ముందుకెళ్ళాలి, ఎలా మన జీవితాన్ని ముందుకెళ్ళాలి, ఎలా యేసుప్రభా ఎలా అన్యుల నుంచి మనం తప్పించుకోవాలి, వాళ్ళని ఎలా మార్చాలి అని మనం తెలుసుకోవాలన్న. రోమా పత్రిక 12వ అధ్యాయము ఫస్ట్ నుంచి చూసుకుందాం మనము. రోమా పత్రిక 12వ అధ్యాయము ఫస్ట్ నుంచి మనం చదువుకుందాం అన్నమాట. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగమునకు మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఏం చేస్తుందంట? దేవుడు మనని బతిమలాడుకొనుచున్నాడంట. దేవుడు మనని బతిమలాడుకొనుచున్నాడంట. ఏమని బతిమలాడుకొనుచున్నాడంట? మనం కరెక్ట్ గా అది వినాలా, అనుసరించాలని బతిమలాడుకొనుచున్నాడంట. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంట. యుక్తమైనది అంటే విచ్ ఇస్ పర్ఫెక్ట్, చాలా పర్ఫెక్ట్ అనేది. దేవుడు ఫస్ట్ ఏమంటుండో మనల్ని బతిమలాడుకుంటుండంట. ఇంకొకటి ఏంది? యుక్తమైనది. ఇది ఇలాంటి సేవ ఏందంట? యుక్తమైనది అంటే పర్ఫెక్ట్ అని చెప్తుందంట. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుణ్ణి చిత్తమేదో, సంపూర్ణమైన దేవుణ్ణి చిత్తమేదో అది మనం అనుసరించాలంట. ఏమని అనుసరించాలంట? సంపూర్ణమైన యుక్తమైనది మనం అనుసరించాలి. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసును మీ నూతన మగునట్టు రూపాంతము పొందుడి. క్లియర్ గా ఏం చెప్తుండో? మీ మనసు అంట. ఫస్ట్ ఏం చేయాలా? మీ మనసు మరి నూతన అంటే రీబార్న్ అంటారు కదా, అది అన్నమాట. రూపాంతరము పొందుడి అని అంటుండు.
మనం ఫస్ట్ ఏం మార్చుకోవాలంట, మన మనసు మార్చుకోవాలంట. దాని తర్వాతనే ఆ మనిషి అనేది మారుతారంట. ఆటోమేటిక్లీ ఆ మనిషి అనేది మారుతారంట. మనిషి చెడిపోయాడు అంటే ఫస్ట్ మన మనసు చెడిపోతుందంట. మనిషి చెడిపోయాడంటే ఫస్ట్ మనకి మనసు చెడిపోతారంట. ఇది ఏమనుకుంటారంటే చాలా మంది ఎవ్రీ వీక్ నేను బల్ల తీసుకుంటా, సో మండే నుంచి సాటర్డే వరకు నేను ఏమనుకుంటే అది చేస్తా, నా జీవితంలో ఏమైనా కాను, నేను అన్ని సుఖము అన్ని అనుభవిస్తా. లాస్ట్ కి ఆ సండే రోజు ఏం చేస్తా అంటే దేవుని దగ్గర పతింలాడుకుంటా, దేవుడా నన్ను క్షమించు, దేవుడా నన్ను క్షమించని మనం బ్రతిమలాడుకుంటాం. మండే నుంచి సాటర్డే వరకు అన్ని పాపాలు చేస్తాం, అన్ని ఇది చేస్తాం. అన్యుల దగ్గర ఉండి లేదు నేను చేస్తాను అని మనం వాళ్ళతోని పాల్గొంటాం. కానీ నేను ఇది చెయ్యనని ఒక్కసారి కూడా తప్పించుకోవడానికి చూడాలంట. మన సమయ స్ఫూర్తి మనం పెట్టాలంట. మన మనసు జాగ్రత్త పెట్టుకుంటేనే ఒక మనిషి జాగ్రత్త పడుతాడంట. ఏదైనా ఉంటే మనము కరెక్ట్ గా ఉండాలంట. మనము మండే నుంచి సాటర్డే వరకు ఏది రిపీట్ చేయకుండా సండే ఒక ఎగ్జాంపుల్ లాగా నువ్వు ప్రూవ్ చేసుకోవాలంట. నిన్ను నువ్వు చాలా మట్టుకు ప్రూవ్ చేసుకుంటూనే ఉండాలా. ఎవరి దగ్గర, మనుషుల దగ్గర ప్రూవ్ చేసుకోవద్దు. నువ్వు ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలా? నువ్వు దేవుని దగ్గర ప్రూవ్ చేసుకోవాలా. ఎందుకంటే మనుషులు ఈ లోకంలో ఉన్నంత వరకే నీకు తోడుగా ఉంటారు. అది ఎవరైనా కానీ, నీ వైఫ్ అయినా, నీ పిల్లలైనా, మీ మమ్మీ డాడీ అయినా నీకు ఇక్కడ వరకే తోడే ఉంటారు. నీకు జీవితాంతము నీకు అక్కడ తోడే ఉండేది ఆ యేసు ప్రభే. సామెతలు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము ఇంగ్లీష్ లో చదువుతాను ఒకసారి నేను. ద లార్డ్ సీస్ ఎవ్రీథింగ్ యు డూ, వెనెవర్ యు గో హీ ఈస్ వాచింగ్ యూ అంట. ఏదైతే దేవుడు ప్రతి ఒక్కటి చూస్తుందంట, ప్రతి ఒక్కటి నువ్వు చేసే పని ప్రతి ఒక్కటి చూస్తుందంట, అబ్జర్వ్ చేస్తుందంట. నువ్వు ప్రతి ఒక్కటి ఏమేం చేస్తున్నావు అదంతా గమనిస్తుందంట. తెలుగులో చూసుకుందాం మనము. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. నరుని మార్గములు అన్ని యెహోవా ఎరుగునంట. ఎవరు ఎరుగుతారు? యెహోవానే ఎరుగుతారు. మనం అనుకుంటాం ఎవ్వరు లేరు కదా ఈ సమయంలో, నన్ను ఎవ్వరు చూస్తలేరు, ఈసారి ఒక్కసారి పాపం చేసేద్దాం. అందరి ముంగటైతే నేను మంచిగానే ఉంటా, ఎందుకంటే నన్ను ఎవరు అబ్జర్వ్ చేస్తలేరు కదా. ప్రేయర్ చేసేటప్పుడు అందరితోనే నేను మంచిగానే ఉంటా, కానీ వెనకాల నేను పాపం చేసేస్తా అంటే ఎవరు నేను చూస్తున్నంట? ప్రతి ఒక్కటి దేవుడు గమనిస్తూనే ఉంటాడంట. ప్రతి ఒక్కటి దేవుడు ప్రతి ఒక్క క్షణము ప్రతి ఒక్కటి నిన్ను గుర్తిస్తూనే ఉంటాడంట, అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడంట. నువ్వు అందరి దగ్గర నుంచి తప్పించుకోగలవు కానీ యేసు ప్రభు దగ్గర నుంచి ఎప్పుడు తప్పించుకోలేవంట. ఏంటంటే మనము ఈ కాలంలో ఏం చేస్తాము, మనం యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటాము. ఎవరు లేనప్పుడు ఏం చేస్తామో అది కూడా ఇంపార్టెంట్ అంట. మనం పిల్లలకి ఏం చూపిస్తున్నామో అది కూడా మైండ్ అనేది వాళ్ళ మీద కూడా ప్రభావము చూపిస్తుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ అందరికి గుర్తుండొచ్చు. ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది, ఒక మర్డర్ కేసు అయిపోయింది అనమాట. అది ఏంటంటే ఆ పర్సన్ ఏమైందంటే, అది మన సిటీలో అయింది, ఇంకా దూరం కూడా కాదు, వాళ్ళు వెళ్ళి ఎడ్యుకేటెడ్ అని కూడా కాదు, ఎడ్యుకేటెడ్ పర్సనే. ఆ పిల్లగాడు 14 years ఏనంట. ఆ పిల్లగానికి 14 years ఉండి ఆ పిల్లగాడు ఏం చేసిండంట, వాళ్ళ మమ్మీ డాడీ క్వశ్చన్ చేయలేదంట, నీ దగ్గర మొబైల్ ఎట్లా వచ్చిందని క్వశ్చన్ చేయకుండా ఆ పర్సన్ ఆ మర్డర్ ని ఎలా ప్లాన్ చేసిండంటే, ఆ ఓటీటీ సినిమాస్, మూవీస్, యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ ఎలా చేయాలో ఒక పేపర్ లో రాసుకున్నాడంట. ఆ పేపర్ మొత్తం రాసుకొని ఆ మొత్తం అనేది క్లియర్ గా రాసుకొని అలా ఎగ్జిక్యూట్ చేసిండంట. అండ్ ఎవ్వరు కూడా 2 days వరకు ఆ బాబు మీద అస్సలు అనుమానమే కాలేదంట. ఫస్టే వాళ్ళ మమ్మీ హెచ్చరించినుంటే, ఫస్టే నువ్వు ఎందుకు ఇలా చూస్తున్నావు అని హెచ్చరించినుంటే ఈ టైంలో అది బాబు ఆ పాపం అనేది చేసేవాడు కాదు. సో మనము ఇప్పటి నుంచి మనము ఏది చూస్తున్నామో, ఏదైతే మన పిల్లలకి చెప్తున్నామో, మన మమ్మీ డాడీకి ఏదైతే, కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు అది ఎట్లా యూజ్ చేయాలా ఏందని, ఇది రైట్ కాదు, ఇది రాంగ్ అని మనం చెప్పే విధంగా ఉండాలా. కొంతమందికి అది ఫోన్ ఎలా యూజ్ చేయాలో కూడా రాదు. సో వాళ్ళకి ఎలా మనము తప్పు దారిలో వెళ్లకుండా ఎడ్యుకేషన్ పర్పస్ గురించి ఎలా యూజ్ చేయాలా, లేకపోతే
వాక్యం ఎలా చదువుకోవాలా, ఎలా ఈ లోకానుసారంగా కాకుండా దేవునుసారంగా మనం ఎట్లా పెరగాలని ఆ పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పియాలంట. లేట్ అయినా పర్వాలేదు, ఇప్పటి నుంచే నేర్పియాలంట. ఇది మిమ్మును ఎలా రూపాంతరం ఇక్కడ ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్పినా అంటే, ఫస్ట్ ఆ పిల్లగాడు మనసు బాగుంటే ఆ ఏదైతే తప్పు ఆ పిల్లగాడు చేసిండో అది చేయకపోతుండే. అంటే ఎంతకాలము ఎంతకాలము నీ మనసు అనేది రూపాంతరం చెందుతుందో, ఎలా చెందుతుందో, ఏ దారిలో వెళ్తుందో, ఏ టైంలో ఏ డైరెక్షన్ లో వెళ్తుందో అన్ని మనము చూసుకోవాలంట. అంటే మన మైండ్ అండ్ హార్ట్ ఎలా చేంజ్ అవుతుంది, ఎవరి వల్ల చేంజ్ అవుతుంది, వాళ్ళ దగ్గర నుంచి ఎలా మనం తప్పించుకోవాలని మనం నేర్చుకోవాలంట. అది ఎవరైనా పర్వాలేదు, మనము క్వశ్చన్ చేయాలంట. ఇది రాంగ్ అని మనం చెప్పాలా వాళ్ళకి. అప్పుడే ఇప్పటి నుంచి మనము నేర్చుకోవాలి వాళ్ళకి చెప్పడానికి. ఫస్ట్ టైం వినరేమో, సెకండ్ టైం కూడా వినరేమో, మెల్లమెల్లగా వాళ్ళకి ప్రేమతోని చెప్తుంటే ఏదో ఒక రోజు వాళ్ళు మాట్లాడతారంట. ఏదో ఒక రోజు వాళ్ళ మనసు మారుతారంటే ఆ మనిషి కూడా మారొచ్చంట. లోకం అంటే ఈ మనసు, లోకం వైపు మన మనసు గాలిలాగా వదిలేస్తే అప్పుడు ఈ లోకం తన ముసుగులోకి లాగేసుకుంటుందంట. ఎలా లాగేసుకుంటుందంట, మనము ఈ లోకానుసారంగా గాలికి మనము కొట్టుకోపోతే ఆ ముసుగులాగా అది ఆటోమేటిక్ గా తీసుకోపోతుందంట. అలాగే మన మమ్మీలు కూడా చెప్తుంటారు కదా, మన అమ్మ నాన్న కూడా చెప్తుంటారు ఏమంటే, ఈ అంకుల్ ఎవరైనా స్ట్రేంజర్స్ కనపడితే వాళ్ళతో మాట్లాడొద్దు, ఎవరైనా ఏమైనా ఇస్తే తినొద్దని ముందు నుంచి మన మమ్మీ డాడీ మనకి ట్రైన్ చేస్తుంటే ఉంటారు. అండ్ ఈ టీచర్స్ కూడా మనని ట్రైన్ చేస్తూనే ఉంటారు, ఇది చెయ్యొద్దు, ఇది తప్పు, ఇది రాంగ్, ఇది రైట్ అనేది చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తూనే ఉంటారు. అలా మనము ఇప్పటి నుంచి నేర్పియాలంట. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని ట్రైన్ గా అబ్జర్వ్ చేస్తే మన హార్ట్ అనేది ఎప్పుడు స్లిప్ అవ్వదంట. స్లిప్ అయితుంటే అది ఎంత జాగ్రత్తగా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలంట. మన హార్ట్ ఎప్పుడు పర్ఫెక్ట్ కాకపోతే ఆ మనిషి కూడా పర్ఫెక్ట్ గా ఉండడంట. ఎప్పుడు చూసినా అదే ధ్యానంలో అదే ధ్యాసలో ఉంటాడంట. మనం చెప్తుంటే కూడా అది వినడంట, అస్సలకి వినడంట. మనం ప్రతి ఒక్కటి జాగ్రత్త వాళ్ళకి చెప్తుండాల. అప్పుడే ఆ పర్సన్ పర్ఫెక్ట్ గా తయారవుతాడంట. అతడే మనకి ఆల్రెడీ దేవుడు చెప్తాడు కదా, మన మైండ్ అనేది కరెక్ట్ గా ఉండాలా, మన హార్ట్ అనేది కరెక్ట్ గా ఉండాలని. ఎట్లా అంటే పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయంతో అండ్ పూర్ణ మనస్సుతో మనము లోకంలో జీవించాలంట. ఏమేంది? పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో అండ్ మరి ముఖ్యంగా పూర్ణ మనసుతో మనం జీవిస్తే మనము అన్ని దాంట్లోకించి తప్పించుకోగలము. ఈ లోకము అనుసరించే మర్యాదల నుంచి మనము జాగ్రత్తగా ముందుకు మనము నడుస్తూనే ఉండాలంట. వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళు వాక్యం వినకుండా ఏదో ఒకటి సాకు చెప్తుంటారు కదా మనకి. అలా వాళ్ళు ఎట్లా అయితే సమయస్ఫూర్తి చూపిస్తారో మీకు, అలా ఇంటెలిజెంట్ గా వాళ్ళైతే వ్యవహరిస్తారో, నువ్వు దేవుని నమ్ముకున్నావు, నిజమైన దేవుని నమ్ముకున్నావు, రాయని తప్ప నిన్ను నమ్ముకోలే, నిజమైన దేవుని నమ్ముకున్నప్పుడు నువ్వు ఎంత ఇంటెలిజెంట్ ఉన్నావు అది ప్రశ్నించుకోవాలంట. అంటే నువ్వు ఈ లోకానుసారంగా నువ్వు మూర్ఖుడువి, నీకు ధైర్యం లేదు అని అందరూ వెనుకడుగు నిన్ను చీటిమోటి మాటలతోని విసిగిస్తూనే ఉంటారు. కానీ నీకు తెలుసు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, దాన్ని అసలు మనము అనుసరించొద్దు, మనము జాగ్రత్తగా ఉండాలని ముందే తెలుసు. వాళ్ళు ఏమైనా అనుకోని, వాళ్ళు ఏమైనా చేసుకొని, కానీ మనము మన ప్రణాళిక ప్రకారం, ఎవరి ప్రణాళికతోని మనం జీవిస్తున్నాము, యేసుక్రీస్తు ప్రణాళిక ప్రకారము మనము జీవిస్తున్నాము. పూర్ణ ఆత్మతోని, పూర్ణ బలముతోని, పూర్ణ హృదయముతోని అండ్ పూర్ణ మనస్సుతోని మనము జీవించాలంట. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మరి ఎలా మాట్లాడతారంటే, ప్రాణ ఆత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు మన మనసులో వాక్యం అనేది అట్లా ఫలించాలంట. ఎప్పుడు మనము
అట్లా ఫలిస్తూనే ఉండాలంట. ఎవరైనా కింద త్రో చేసినా గానీ ఆ స్టెప్ అనేది మళ్ళా మనము ఎక్కాలంట. అక్కడ నుంచి డ్రాప్ అవుట్ అవ్వద్దు. ఎంతమంది ఏమైనా చెప్పినా గానీ నువ్వు పనికి రావు, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ నువ్వు సూట్ కావు, ఈ పర్టికులర్ లోకానికి నువ్వు సూట్ కావు అని అందరు చెప్తూనే ఉంటారు. నువ్వు ఇట్లా ఉంటావేంది అని ప్రతి ఒక్క కొలీగ్ నిన్ను హింసిస్తూనే ఉంటారు చిటిపొటి మాటలతోని. వాళ్ళకి నువ్వు సమాధానము చెప్పాల్సిన అవసరం లేదంట. ఎవరికి సమాధానం చెప్పాల? నువ్వు యేసు ప్రభుకి సమాధానం చెప్పాల. యేసు ప్రభు దగ్గర నువ్వు లొంగి ఉండాలంట. నీ పూర్ణ మనసుతోని లొంగి ఉండాలా. నువ్వు ఆయన అనుసరించిన మాటలు నీ లోపట, నీ మనసు లోపట ఏమని మనం చేయాలంట? రూపాంతరము పొందుడి అని అంటున్నాడు. రోమా పత్రికలు అదే మాట్లాడుతున్నాడు కదా 2వ అధ్యాయంలో. మీ మనసు మరి నూతన మగు వలన రూపాంతరము పొందుడి అని అంటుండు. రూపాంతరం అంటే మళ్ళీ రీబర్త్ నువ్వు చేసుకో, రీషేప్, రీమౌల్డ్ అంటారు కదా, రీమౌల్డ్ అని అంటారు చూడు, అలా నువ్వు రూపాంతరం చెందాలా. పాస్ట్ లైఫ్ లో మనం ఎవ్వరు కూడా సరిగా ఉండము. పాస్ట్ లైఫ్ లో మనము చాలా అంటే చాలా బాధలు, చాలా అంటే చాలా ఇబ్బందులు మనం ఫేస్ చేసి ఉంటాం. కానీ మనము దేవుడు నమ్మిన తర్వాత, మనం యేసు ప్రభుని నమ్మిన తర్వాత మనం ఏమైందంట, మన మనసు ఏమైందంటే, ఫస్ట్ మనము ఎవరైనా చెప్తున్నప్పుడు, సాక్ష్యాలు ఏమైనా చెప్తున్నప్పుడు, మనం ఫస్ట్ ఎవరైనా వస్తారు కదా సాక్ష్యాలు చెప్తున్నప్పుడు, ఫస్ట్ ఏమైతుంది, ఆ మనిషిని నమ్మకుండా వాళ్ళు ఏదైతే సాక్ష్యాలు అయితే ఎవరైతే చెప్తుంటారో వాళ్ళని గమనిస్తూ ఉంటాం అనమాట. ఆహా, దేవుడు వీళ్ళ జీవితంలో ఇంత గొప్ప కార్యాలు చేసిండు, నా జీవితంలో కూడా చేస్తారు, నా జీవితంలో కూడా మార్పు వస్తుంది, నేను మారుతాను అని దేవుని దగ్గర ఎట్లా వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మారు మనసు వాళ్ళ మనసుతో వస్తుందంట. దాని తర్వాత ఆ మనిషి అనేది మారుతుంటారంట. ఆ మనిషి మారిన తర్వాత ఆటోమేటిక్లీ అందరూ మారుతుంటారంట. ఎందుకు? తను షేర్ చేసుకున్న వాక్యము, తను షేర్ చేసుకున్న మిరాకల్ వేరే వాళ్ళకి చెప్పుకుంటది. అలాగే అది పాస్ అవుట్ అవుతూ ఉంటది అనమాట. పాస్ అవుట్ అవుతూ ఉంటది. ఎప్పుడు నువ్వు చెప్పకుండా అలానే దాచుకున్నావు అనుకో, ఎప్పటికీ నువ్వు ముందడుగు వేయలేవంట. ఎవరైనా నీకు రాదు అని అంటే కూడా, ఓకే ఫస్ట్ టైం ఓకే నేను ట్రై చేస్తాను, నేను చెప్పడానికి ట్రై చేస్తాను, తప్పకుండా ట్రై చేస్తాను అని మనలో మనము కాన్ఫిడెన్స్ అనేది నింపుకోవాలంట. దేవుడా, నేను ఈరోజు చెప్పలేకపోతున్నా, ఇది నేను చేయలేకపోతున్నా, నేను రాలేకపోతున్నా, యేసుప్రభా నేను చెప్పలేకపోతున్నా అనకుండా ఏం చేయాలంట, మనము దేవుని దగ్గర అడగాల. యేసుప్రభా నాకు ఇది వస్తలేదు, నువ్వే నాకు నేర్పించు. అది ఒకటి ఉంటది. ఒక బ్రదర్ చెప్తుంటాడు, దవాబీ ఖానా దువాబీ ఖానా అని అంటాడు. అంటే మనము దేవుని కూడా నమ్మాలా, మనము ఆ మెడిసిన్స్ కూడా వేసుకోవాలా. అలాగే మన మనసు కూడా మార్చుకోవాలా. ఆటోమేటిక్ గా అందరు మారుతుంటారు. ఓకే, వాళ్ళకి విశ్వాసం అనేది మనకి లోపటి నుంచి కలుగుతుందంట. కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనంలో ఏమని మాట్లాడతారో అది కూడా చూసుకుందాము. అతడు నీటి కాలువల ఏరును నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె నుండును, అతడు చెయ్యుదంతయు సఫలమగున అంట. ఆకు వాడదంట. మనము వాళ్ళ దృష్టిలో ఏమనుకుంటారు, వీళ్ళు కింద పడిపోయినరు, వీళ్ళు లేవ్వలేరు, వీళ్ళు మళ్ళా పైకి ఎదగలేరు అని అంటారు. కానీ దేవుడు అంటున్నారంట, నువ్వు సజీవంగా ఉంటావు. నీ ఒక ఆకు ఏమంటదంట, మన ఒక లైఫ్ ఏంటంట, వాడక తన కాలమందు, అన్ని కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటదంట. ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉండాలంట. అలాగే రోమా పత్రిక 7వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటాడు, మనకి పాత జీవితానికి పాప జీవితానికి మనము మృతులైపోయినాం కదా. ఫస్ట్ మనము పాపం చేసిండొచ్చు, దాంట్లో చనిపోయి మనము ఎక్కడ రీబోర్న్ అయినాము, దేవుణ్ణిలో మనము రీబోర్న్ అయినాము. మళ్ళా మనం ఎక్కడ మనం పురుడు పోసుకున్నాము, ఒక చిన్న బేబీ లాగా మనం ఎక్కడ రీబోర్న్ అయినాము, దేవుని దగ్గర మనం రీబోర్న్ అయినామంట. ఈ లోకానుసారంగా మనం చచ్చిపోయిండొచ్చు, నీ జీవించడానికి రాదు, నువ్వు లైఫ్ జీవించడానికి రాదు అని చీటిమోటి మాటలతోని అన్నా కానీ నువ్వు ఆ వాక్యము క్లియర్ గా నువ్వు అర్థం చేసుకుంటే ఏమని అర్థమవుతుంది, మనము
పాత జీవితానికి మనము మృతులైపోయినామంట. మళ్ళా మనము కొత్త జీవితానికి మళ్ళీ మనము పురుడు పోసుకున్నామంట. పురుడు పోసుకున్నామంటే రీబోర్న్ అయినాము. మళ్ళీ మళ్ళా దేవుడులో నువ్వు రీబోర్న్ అయినావు. ఇది లోక దృష్టిలో నువ్వు చచ్చిపోయిండొచ్చు, నువ్వు వాడిన ఆకు ఉండొచ్చు. కానీ కీర్తనల అధ్యాయంలో కీర్తన రాసిన గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనంలో క్లియర్ గా దేవునికి ఏమని మాట్లాడుతున్నావు? నాటబడిన ఆకు వాడదంట, ఎప్పటికీ వాడదంట, ఎప్పటికీ వాడదంట. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె దేవుడు నిన్ను బ్రతికిస్తాడంట. వేరేల విషయంలో నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, దేవుడు విషయంలో, దేవుడి చూపులో నువ్వు బ్రతికే ఉన్నావంట. ఆ చెట్టు ఫలమిచ్చే చెట్టు అవుతుంది, వాడని ఆకు అవుతుంది. అతడు చెయ్యుదంతయు సఫలమైతుందంట. మళ్ళా మనం ఆలోచిస్తాం ఏంటంటే, దేవుడా నాకు జాబ్ రాలేదు కదా, నాకు అది రాలేదు కదా అని వేరే వాళ్ళు మనల్ని సుట్టిపోటి పాటలతో అంటూనే ఉంటారు. కానీ మనం ఏదో ఒక రోజు సఫలమవుతాం. ఇది తప్పించిండొచ్చు ఏదో ఒక దాంట్లో, దేవుడు ఇది నీ కరెక్ట్ కాదు, యు నాట్ మేడ్ ఫర్ దిస్ అంటే నువ్వు అది దానికి పర్ఫెక్ట్ గా, నువ్వు అది ఆ రోల్ కి పర్ఫెక్ట్ కాదేమో. దేవుడు ఇంకా పై స్థాయిలో నీకు ఏదో ఒకటి ముందే రెడీ చేసి పెట్టిండొచ్చు, దాంట్లో నువ్వు సఫలం అవుతావంట. అది వాడదంట. ప్రతి కాలము, ఏ కాలమైనా ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావంట. ఎప్పుడు నువ్వు ఉంటావు? ఈ లోక మర్యాదలను ఎప్పుడైతే నువ్వు అనుసరించవు, ఎప్పుడైతే ఈ లోక మర్యాదలను నువ్వు అనుసరించవో, ఎప్పుడైతే నువ్వు తప్పించుకోవడానికి నువ్వు రెడీగా ఉంటావో, అప్పుడు దేవుడు నీకు యుక్తమైన లైఫ్, పర్ఫెక్ట్ లైఫ్ నీకు ఇస్తాడంట. మీ మనసు ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటావో, ఆటోమేటిక్లీ నువ్వు మారుతావు, అందరినీ నువ్వు మారుస్తావంట. ఆ మార్పు నీలో జీవిత కాలం ఉంటదంట. వాడకుండా ఫలమిచ్చు చెట్టు వలె జీవితాంతము నువ్వు సఫలమైతావంట, అన్నిట్లోనూ సఫలమైతావంట. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. మనకు చాలా సమయం ఉంది. ఎవరైనా సాక్ష్యాలు పంచుకోవాలనుకుంటే, మీకు దేవుడు ఈ మాసం అంతా, ఆగస్టు మంత్ అంతా కాచి కాపాడిన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ సాక్ష్యాలు ఏమైనా ఉన్నా పంచుకోండి. చిన్న సాక్ష్యమైనా పర్వాలేదు, దేవుడి మహిమ కొరకై మీరు సాక్ష్యాలు షేర్ చేసుకోండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా సరే మీ సాక్ష్యాలు, మీ సేవా జీవితంలో సాక్ష్యాలు కూడా పంచుకోవచ్చు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. హలో బ్రదర్. అన్న, ఇది ఇక్కడ లక్ష్మీ సిస్టర్ ఉంది అజీజ్ నగర్ లా, సాక్ష్యం పంచుకుంటదంట. ఓకే బ్రదర్, పర్లేదు, నో ప్రాబ్లం, పంచుకోమండి, తర్వాత నేను చెప్తాను. మా సాక్ష్యం ఇట్లా అది ఇట్లా అందరికి ప్రేజ్ అలాంటి. మాకు సాక్ష్యం ఏంటంటే, ఒకప్పుడు మా ఆయనకు చాలా రింకేస్తుండే, అంతకుముందు బాగానే ఉండే, రింకేస్తుండే. అయితే ఇక అన్ని కడుపులు అన్ని అవయవాలన్నీ పేగులన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అయితే మేము హాస్పిటల్కి వెళ్ళినాం. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఏం చెప్పారంటే, ఇవన్నీ ఖరాబ్ అయినవి, లివరు అంతా పేగులన్నీ సన్నగా అయినవి, మంచినీళ్ళు పాలు కూడా దిగడం లేదన్నట్టు, ఏమి మంచినీళ్ళు కూడా వాంతం చేసుకుంటుండే. ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా వెళ్ళినాం. ఇంకా లాస్ట్ కి ఇప్పుడు ఇండస్కోప్ దిల్సునగర్ ఒక డాక్టర్ సార్ అదే ఏంటంటే అక్కడికి వెళ్ళినాము. వెళ్తే ఆయన ఏం చెప్పిండంటే, అది అన్నము కూర ఇట్లా దొడ్డు వస్తుంది దిగదు, ఈ పాలు నీళ్ళలాగా దిగితే అన్నం తినే పేగు సన్నగా ఉంది అని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత ఆశ ఉండదు కదా ఎవరికైనా. ఇక ఆపరేషన్ కాలేదు, ఏది నీళ్ళు పాలు కూడా రాకనే దిగాలి ఎప్పటికి. ఇక చాలా సామాన్ని తెస్తాడు తినడానికి, ఆకలి ఉంటది, అన్ని తెస్తాడు, ఏం దిగడం లేదు. అయితే మాకు సిస్టర్ రాధిక సిస్టర్ పరిచయం అయింది. ఇలా అది అందరిని చాలా మందిని బాగా చేస్తే దేవుడు, మీ ఆయనకి ఎందుకు బాగా కాదు, బాగా అవుతుంది, బాధపడకు, అన్నం తింటాడు, అన్ని బాగా అవుతాయి, ఖరాబ్ అయినాయి అన్ని అవయవాలు దేవుడు ముట్టి తాకి స్వస్థపరుస్తాడు, మంచిగా అవుతాయి, నువ్వు ఏదో ఒక రోజు సాక్ష్యం చెప్తావు, మంచిగా అవుతాడని చెప్పింది. నేను ఏంటంటే ఇక నేను నమ్మిన విశ్వాసం పెట్టుకున్నా, ఎట్లా చెప్తే అట్లా చేసిన. ఉపవాసం ప్రార్థన, సిస్టర్ వచ్చి మా ఇంటికి లెక్కలేదు సారు ప్రార్థన పెట్టింది, ఇక్కడ సంఘానికి వచ్చినాం, అక్కడ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళినా. నేను చాలా ఒక విధాలు చెప్తే 4 విధాలు చేసిన. ఇక కన్నిటి ప్రార్థన దేవుని పైన అందరు కలిసి కూడా ప్రార్థనలు చేసిర్రు మా ఆయన గురించి. ఇక లాస్ట్ కు ఏంటంటే ఇక అసలు
దేవుడే నాకు అది కళ బయలుపరిచిండు. అది ఎట్లా అంటే అన్నము ఇట్లా ఒక రాసి అన్నం ఉంది పప్పు అన్నం అంతా తినేసిండు. అయితే నేనేం చేసిన పొద్దునే రాధిక సిస్టర్ కి ఫోన్ చేసిన. అంటే దేవుడు బాగా చేస్తాడు, ఏదైనా మంచిగా కాదు చెడు వచ్చే చూపిస్తాడు దేవుడు. మనం ప్రార్థిస్తే అది కొట్టివేసే దేవుడు ఆయన పనే అని చెప్పి అయితే అన్నం తింటాడు, అందుకే ముందు బయలుపరచని చెప్పింది. ఇంకా తర్వాత ఒకసారి ఏమైందంటే హాస్పిటల్ మా ఆయన బెడ్ మీద పండుకున్నాడు. ఇట్లా అది డాక్టర్ రూపంలో హైట్ అదే వైట్ బట్టలు వేసుకొని పక్కన ఇద్దరు నర్సులు ఉన్నారు, నేను ఇక్కడ నిలబడ్డా. ఇక ఇట్లా డాక్టర్ రూపంలో వచ్చి తల నుండి అరికాల వరకు ఇట్లా తన హస్తంతో చాచిండు. అయితే అప్పుడు ఇక చెప్పిండు నాకు, అది నువ్వు బాధపడకు బిడ్డ, నీ భర్తకు విడుదల స్వస్థత పొందినట్టే, ఇంకా నువ్వు బాధ అంటే చింతించకంటే బాధపడకు అని చెప్పిండు. అప్పుడే నాకు మెలకు వచ్చింది అన్నట్టు. మెలకు వచ్చిన తర్వాత ఏదైనా కూడా రాధాకృష్ణుడికి నేను షేర్ చేసుకుంటా, కళ అయినా దర్శనం ఏదైనా. ఇంకా అయితే డాక్టర్ ముట్టిండు, స్వస్థపరుస్తాడు, నువ్వు నువ్వు అందరి మధ్యలో సాక్ష్యం చెప్తావు అని చెప్పింది. అట్లా నేను సాక్ష్యం చెప్పినాక నన్ను దేవుడు ఇట్లా ఈ రీతిగా పెట్టిండు. ఎప్పుడైతే దేవుడు ముట్టిండో అప్పటి నుంచి ఆయన రింకు బంధు అన్నము తింటున్నాడు. మేము మళ్ళీ స్నానం తీపిస్తే కూడా అన్ని బాగున్నాయని చెప్పిండు, అన్ని నార్మల్ వచ్చినాయి. అన్నం తింటుండు, ఇప్పుడు అంత మానిండు, మంచిగా మనిషి కూడా బాగా అయ్యిండు. 10 మందిలో కూడా ఇట్లా బంతి భోజనాలు కూడా తింటున్నాడు. ఇంకా నేను వేరుగా ఉండేదాన్ని ఎన్నో సంవత్సరాలు, కానీ ఇప్పుడు ఒకే అన్నం తింటున్నాడు, మంచిగా అయిపోయాడు. దేవునికి వందనాలు, లెక్కలేని వందనాలు, వేలు లక్షలు కోటి కోట్ల వందనాలు. దేవుడు బాగా ముట్టిండు. ఇంకా మా ఇలాక ఇంకా చాలా మందికి దేవుడు బాగా చేయాలి. ఈ చిన్న సాక్ష్యము దీవించినాక దేవుడు దీవించినాక ఆమె. థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. ఇంకెవరైనా సాక్ష్యాలు పెంచుకోండి, టైం మనకు చాలా ఉంది ఇవాళ. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది సిస్టర్, ప్రేయర్ చేద్దాం. చెప్పండి బ్రదర్. మా భార్య వాళ్ళ చెల్లె, ఆమె డెలివరీ ఉందన్నమాట. అమ్మాయి పేరు చెప్పండి. అమ్మాయి పేరు అంబు. అంబు, ఓకే. అక్క అమ్మాయి పేరు ప్రవళిక అక్క. ఓకే, ప్రాబ్లం ఏంటమ్మా? ప్రార్థన అంశం ఏంటి? బేబీకి ప్లజెంట్ కిందికి ఉంది, బేబీ మెడకి చుట్టూ చుట్టుకుంది. ఓకే, డెలివరీకి కష్టం ఉంది. ఇప్పుడు అంటే 36 వీక్స్ ఉన్నాయి. ఆమెకు టైపు పేగు కడుపు టైట్ అయిపోతుందంట. బేబీకి 3 చుట్లు పేగు చుట్టుకున్నదంట మెడకి. డెలివరీ వాళ్ళు డబ్బులు లేవు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాము, డెలివరీ బాగా కావాలి, బేబీ కూడా పుట్టింది, ఏం ప్రాబ్లం కావద్దు అని చెప్పేసి అంటున్నారు. కొంచెం ప్రేయర్ చేయించండి అని చెప్పేసి చెప్తున్నారు అక్క. ఓకే, ప్రవళిక సిస్టర్ కి డెలివరీ విషయంలో దేవుడు కార్యం జరిగించాలా? ఎవరైనా ముగ్గురు ప్రార్థన చేయండి. క్యాథరిన్ సిస్టర్ మీరు చేయండి ఫస్ట్, శాంతమ్మ సిస్టర్ మీరు చేయండి, క్యాథరిన్ సిస్టర్ మీరు స్టార్ట్ చేయండి. ప్రవళిక సిస్టర్ డెలివరీ విషయంలో బేబీ హెల్దీగా రావాలా, ఆరోగ్యంగా డెలివరీ జరగాల, క్షేమంగా ఇంటికి రావాలా, దేవుడు కార్యం జరిగించాలా? నైనా పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, సర్వశక్తి మంతుడా, జీవం గల ప్రభా నీకే వందనాలు ప్రభా. ఇచ్చిన సమయం బట్టి దినం బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభా. మరి ప్రవళిక విషయంలో ప్రార్థిస్తున్న దేవా, బిడ్డ ఎక్కడుందో క్షేమంగా ఆరోగ్యం కలిగి గాక. దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తున్న దేవా, అక్కడ సంపూర్ణంగా స్వస్థత బిడ్డకు దయచేయండి. ఆ గర్భం చుట్టూ అగ్ని కంచెన పెట్టండి ప్రభా. యేసు ప్రభా బిడ్డ చుట్టూ యేసు ప్రభా తోడై నడిపించి విజయాన్ని దయచేయండి. ఈ పరలోక దూతల కాపుదలుగా ఉండును గాక దేవా. మంచి డెలివరీ మీ సహాయం చేయండి. లోపల బేబీ మరి తల్లి కూడా క్షేమంగా ఉండటం మీ సహాయపడండి. అంధకార శక్తులని కాలిపోను గాక. దేహత కబాల కురాదరికార శికింద రక్త ప్రోక్షణ మీ దయచేసి ఆ బిడ్డను సాక్షిగా నిలబెట్టండి తండ్రి. యేసయ్యా జీవం గల తండ్రి నీకు వందనాలు దేవా. డాక్టర్ కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపింపబడను గాక. రక్త ప్రోక్షణ మీ దయచేయండి దేవా. ఆ బిడ్డకి యేసుక్రీస్తు నామములో మంచి నార్మల్ డెలివరీ కావాలా, మీరే కార్యం జరిగించండి. ఎక్కడ ఇరుకులన్నీ కొట్టివేయబడును గాక. చీకటి శత్రులు గద్దించండి. ఆ కొండ యేసు ప్రభా బిడ్డకు తోడే నడిపించి విజయాన్ని మీ దయచేయమని, యేసు ప్రభా బిడ్డ సాక్షిగా నిలబెట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు మడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. శాంతమ్మ సిస్టర్ మీరు చేస్తారా? చేస్తా. ప్రవళిక సిస్టర్. స్తోత్రం ప్రభువా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దయగల తండ్రి దేవానికి వందనాలు తండ్రి. ఇంత సమయం నీ పాద సన్నిధిలో ప్రభా మేము గడిపిన నీ వాక్యం విన్నాం ప్రభా నీకే వందనాలు తండ్రి. వాక్యం మా హృదయాల్లో ముద్రించండి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. ప్రవళి కష్టం గురించి ప్రార్థిస్తున్నాం దేవా నీకే వందనాలయ్యా. ప్రవళి కష్టాన్ని ముట్టండి, తాకండి దేవా. మీ దయ మీ కృపగల హస్తం కింద భద్రపరచండి. యేసు ప్రభా నార్మల్ డెలివరీ సహాయం చేయండి. యేసు ప్రభా నీకే వందనాలు తండ్రి. అద్భుత ఆశ్చర్యకరాన్ని జరిగించండి. యేసు ప్రభా నీకే వందనాలు.
స్తుతులు స్తోత్రాలు నాయన. యేసు ప్రభాని ఆశ్రయించి ఉన్నారు ప్రభా. మీరు తలగా పెట్టండి, ప్రతి సాతాన ఆటంకాలను కొట్టివేయండి. యేసు ప్రభా నార్మల్ డెలివరీ అయ్యే కృప దయచేయండి. పరమ డాక్టరు పరమ వైద్యుడు యేసు ప్రభా నార్మల్ డెలివరీ అయ్యే కృప దయచేయండి నాయన. తల్లి బిడ్డలు క్షేమం దయచేయండి. వారి చుట్టూ మీ అగ్ని కంచి వేయండి. మీ దేవదూతలు కాపుదలు దయచేయండి ప్రభా. యేసు ప్రభా డాక్టర్లకు కూడా మంచి జ్ఞానం దయచేయండి, మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలా ప్రభా. ప్రతి ఒక్క సైతం దురాత్మలన్నీ బంధించండి. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. మీ రెక్కల చాటును భద్రపరచండి. యేసు ప్రభా తండ్రి నీకే వందనాలు నాయన. నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకొని యేసు ప్రభా మంచి కానుపు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నేను చేస్తాను. ఇంకేదైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే మీరు చెప్పండి. పరిశుద్ధుడవు, మహాగణుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారైన యేసయ్య, యెహోవా రాఫా స్వస్థపరచు దేవా. నా తండ్రి మరి ఇక ప్రవళిక సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నైనా. ప్రభ నా తండ్రి 2-3 ప్రార్థిస్తున్నప్పుడు ప్రభ వారి మధ్యలో ఉన్నావు, వారి ప్రార్థన విన్నావు అని ప్రభ నీకు వాగ్దానాన్ని బట్టి ప్రభ నీకు మొరపెట్టుకుంటున్నాము. ఆ బిడ్డ చుట్టూ మీకు అగ్ని కంచె వేయండి. కడుపులో ప్రభ నా తండ్రి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్న ప్రతి కాంప్లికేషన్ మీరు ముట్టండి. బిడ్డ పేగులు చుట్టుకొని ఉన్నది కనుక ప్రభ నా తండ్రి కార్యం జరిగించండి. ఏసే నా తండ్రి వారి యొక్క పరిస్థితిని బట్టి ప్రభ మీరే నా తండ్రి ఆ కుటుంబంని జ్ఞాపకం చేసుకోండి, ఆ తల్లిని జ్ఞాపకం చేసుకోండి, ఆ తల్లిని బిడ్డను క్షేమంగా ఇంటికి నడిపించండి. నేను సుఖమైన ప్రసవం దయచేయండి. అన్ని కూడా సరిచేసి వాడు ప్రభ తండ్రి గర్భంలో పుట్టినది మొదలుకొని ప్రభ నువ్వు చూచువాడు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డని ఆ పసికందును కూడా మీరు చూడండి నాయన. ఆ స్త్రీని ప్రభ నతండి ప్రవళిక సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం కనుక బిడ్డ పట్ల మీరు కార్యం జరిగించండి. అలాగే ప్రభ నతని మరి ఎంతమంది అయితే నతని ప్రభ సంతానం విషయం మీ ప్రభ ప్రార్థిస్తున్నారు, గర్భఫలం కొరకే ప్రార్థిస్తున్నారు, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. నతని ప్రభ ఈ యొక్క సిస్టర్ విషయంలో మీరు గొప్ప కార్యం జరిగించి సాక్షి బిడ్డగా నిలబెట్టండి. డాక్టర్లకు కావాల్సిన జ్ఞానం దయచేయండి ప్రభ. మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా ప్రభ నీ కార్యం ప్రభ బిడ్డలు చూడాలా, నీకు సాక్షిగా నిలబడాలా. నతని ప్రభ ఈ యొక్క సాక్ష్యాన్ని ప్రభ మరి అనేకలకు వారు పంచుకోవాలనైనా గొప్ప కార్యం జరిగించి దేవుడవు నీవే కార్యం జరిగించమని బిడ్డల పట్ల మీరు ప్రభ తండ్రి కృప చూపించమని యేసయ్య శక్తి గల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అక్క ప్రైజ్ ది లార్డ్. అక్క ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ చెప్పండి. లక్కీ బ్రదర్ వాళ్ళ గ్లోరీ సిస్టర్ భార్య భర్తలకి యాక్సిడెంట్ అయిందక్క. మరి బ్రదర్ కి కాలికి ఆపరేషన్ అయింది నిన్న, చాలా పెయిన్ తట్టుకోలేకపోతుండు. వాళ్ళిద్దరు దేవుడు ముట్టి స్వస్థపరచాలక్క. కుటుంబ ఇంకా సేవలు బలంగా వాడుకోవాలా. గ్లోరీ లక్కీ వాళ్ళిద్దరు పేరు భార్య భర్త. ఓకే సిస్టర్ మీరు ఫస్ట్ ప్రేయర్ చేయండి, తర్వాత పరిశుద్ధరా బ్రదర్ చేస్తారు. మీరే స్టార్ట్ చేయండి. సరే ప్రార్థిస్తా. స్తోత్రం నైనా పరిశుద్ధుడా యేసయ్య జీవంగల దేవానికే వందన. స్తోత్రం నైనా లక్కీ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్న దేవా బిడ్డను ముట్టడి తాకండి నైనా. సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. మన యేసుప్రభ మరి ఆ బిడ్డకి యేసుప్రభ ఎక్కడైతే ఆపరేషన్ అయిందో దేవా అక్కడ సంపూర్ణంగా స్వస్థత కలుగును గాక. మీరే కార్యం జరిగించండి దేవా. బిడ్డకు తోడై నడిపించి జ్ఞానం ఇచ్చి నడిపింపబడును గాక. మీరే కార్యం జరిగించండి తండ్రి. యేసుప్రభ వాళ్ళ భార్యను కూడా ముట్టడి తాకండి. సంపూర్ణంగా స్వస్థత దయచేయండి తండ్రి. నీకు వందనాలు దేవా. ఎక్కడైతే గాయపడ్డదో ప్రభా బిడ్డకు తోడై నడిపించి విజయాన్ని దయచేయండి. యేసుప్రభ నీకే వందనాలు దేవా. వారి ఇంకా సేవల బలంగా వాడబడాలా, అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకోండి. కుటుంబం అంతా ఇంకా రక్షింపబడాలా ప్రభా. మీరే సహాయం చేయండి. అంధకార చీకటి శక్తులను గద్దిస్తున్నానైనా వాళ్ళకు సమాధానం నెమ్మది దయచేయండి దేవా. కుటుంబాన్ని అంతా పోషించండి. నీ సాక్షిగా నిలబెట్టుకోండి. యేసు ప్రభా నీకు రాకడకి సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు మడి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. పరిశుద్ధరా బ్రదర్ మీరు చేస్తారా? లక్కీ బ్రదర్, గ్లోరీ సిస్టర్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కనికరము కృప కలిగిన దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఇంతవరకు తండ్రి మీ సన్నిధిని మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నేను మీ దాస్త్రాలను ప్రభావ మీ శిల చోట్ను మరుగుపరుచుకొని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. మీ వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయపడండి. ఈ సమయంలో ప్రభావ మా తండ్రి నైనా మీ ప్రియులు ప్రభావ దయల తండ్రి నేను లక్కీ బ్రదర్ని బట్టి గ్లోరీ సిస్టర్ని బట్టి ప్రార్థిస్తున్నాను. నా తండ్రి నేను యాక్సిడెంట్ అయిన తండ్రి హాస్పిటల్ అడ్మిట్ అయినట్టుండగా ప్రభా జ్ఞాపకం చేసుకునండి, కృప చూపించండి. మీ గాయపడిన హస్తంతో ముట్టండి, తాకండి. అరికాలు మొదలుకున్న నిత్త వరకు సంపూర్ణ స్వస్థత విడుదల యేసుక్రీస్తు నామంలో కలుగును గాక. తండ్రి ప్రతి శోధన కీడు నుండి తప్పించండి, ప్రతి మరణగండం నుంచి తప్పించండి. దయగల తండ్రి మీరే తోడుగా ట్రీట్మెంట్ లో తోడు డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి. దయగల తండ్రి త్వరగానైనా రికవర్ అవడానికి నా ప్రభావ సంపూర్ణంగా కోలుకోవడానికి మీరే సహాయపడమని కనికరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కావాల్సిన ప్రతి అవసరత ప్రతి అక్కరత తీర్చండి, కుటుంబాన్ని బలపరచండి. తండ్రి మీరేనైనా బిడ్డ పక్షంగా గొప్ప కార్యం జరిగించి మీ సాక్షిగా మీ నామాన్ని మయంకరంగా నిలబెట్టుకోమని తండ్రి మీరేనైనా తోడుగా ఉండమని మీకే వందనాలు చెల్లిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రవి బ్రదర్ మీరు కూడా చేయండి. ఓకే సార్.
పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ యేసు ప్రభా, నీకు ఎంతో వందాలనైనా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి ప్రభావ మేము ప్రార్థిష్టంనైనా. నా దేవ, నా ప్రభా, లక్కీ బెదర్ గురించి మేము ప్రార్థిష్టం దేవా. బిడ్డ మీరు ముట్టండి ప్రభా. ఆ కాల్లో ప్రభావ మీ రక్త ప్రోక్షణ గురించి మనం ప్రార్థిష్టం. ప్రతి గాయాన్ని మీరు ముట్టండి ప్రభా. కలువరిశిలోనైనా మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రభా. ఆ బిడ్డ సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని ప్రార్థిష్టం. ప్రతి చీకటి దురాత్మ శక్తిని గద్దిస్తున్నాం యేసుక్రీస్తునామములో దేవా. ఆ బిడ్డ సంపూర్ణంగా ప్రభా నైనా మీరు స్వస్థపరిచి మీ మహిమార్థమని నిలబెట్టుకోండి. గ్లోరీ సిస్టమ్ మీరు జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి. ఆ యాక్సిడెంట్స్ నుంచి ప్రభావ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మాకు తెలియదు నైనా. మేము ప్రార్థిష్టమైనా యేసుక్రీస్తునామం బట్టి తండ్రి మీరే కార్యం జరిగించి ఆ బిడ్డలందరూ మీరు సంపూర్ణ స్వస్థపరచండి. మీ ప్రొటెక్షన్ గురించి దుష్ట శక్తులు పడేసే ప్రతి ప్లాన్స్ ని క్యాన్సిల్ చేస్తున్నాం యేసుక్రీస్తునామం. వీళ్ళు మీ ప్రొటెక్షన్ గురించి మీ మహిమార్థం నిలబెట్టుకొని సంపూర్ణ స్వస్థాన్ని గురించి మీ కొరకు సాక్షి నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ సిస్టర్. ఇంకెవరైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే చెప్పండి, లేదా అంటే మనము సాక్ష్యాలు ఉంటే పంచుకోండి. ఒక చిన్న ఈ సాక్ష్యం ఉంది వాట్సాప్ సిస్టర్. చెప్పండి. ఈ సాక్ష్యము ప్రభు ఇచ్చిన ఆయన చేసిన కార్యము అది సాక్ష్య రూపకంగా మనం పంచుకుంటున్నాం దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డల ముందు. అయితే శంకరపల్లి అనే ప్రాంతంలో ఒక 4-5 months కింద ఒక పాస్టర్ మాకు అక్కడ ఆంధ్ర ప్రాంతంలో నాకు పరిచయం అయ్యాడు. అయితే ఆ పాస్టర్ ద్వారా ఆ కుటుంబం నాకు పరిచయం అయింది. అయితే ఆ కుటుంబంలో వాళ్ళు అన్యులు కాబట్టి అన్యుల నుంచి వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు, రక్షణ పొందినారు, బాప్తిసం తీసుకున్నారు. కానీ దేవుని విధానం ఎట్లా ఉండాలా, ఎట్లా నడవాలనేది వాళ్ళకి తెలియదు. రక్షణ అయితే పొందింది కానీ వాళ్ళు ఎట్లా జీవించాలా, ఎట్లా ముందుకెళ్ళాలనేది చాలా వరకు తెలియదు వాళ్ళకి. అయితే ఆ సమయంలో ఒక పాస్టర్ ద్వారా ఒక మీటింగ్ జరిగింది ఊర్లో, ఆంధ్ర ప్రాంతంలో. ఆ మీటింగ్ లో ఒక పాస్టర్ వచ్చారు, పురుషోత్తం పాస్టర్ వచ్చింది. ఆయన ద్వారా ఇంకొక పాస్టర్ పరిచయం అయితే ఆయన ద్వారా నాకు పరిచయం అయ్యి ఇలా వాళ్ళ హైదరాబాద్ లో శంకరపల్లి అనే ప్రాంతంలో వాళ్ళు ఒక బిజినెస్ చేసుకుంటారు. జ్యూస్ బండి ఉంది, తర్వాత ఆయన మేస్త్రి పని చేపిస్తాడు, అందరూ పని చేసుకుంటూ ఉంటారు అనమాట. అయితే వాళ్ళ మీద భయంకరమైన మంత్రాలు, చాతబడులు, అంటే ఫ్యామిలీని మొత్తం చంపాలని అంత భయంకరమైన పరిస్థితిలో ఉంది వాళ్ళ స్థితి. అయితే ఆ మీటింగ్ ద్వారా వాళ్ళంతా పరిచయం అయినప్పుడు ఆ పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, బ్రదర్ మీరు హైదరాబాద్ లో ఉంటారు కదా, పలానా ప్రాంతంలో బ్రదర్ ఉన్నాడు, అక్కడ మీరు వెళ్ళి మీరు ప్రార్థించగలరా, మీరు అక్కడ కొన్ని రోజులు వాళ్ళకి మంచిగా బలపరచాలా అని చెప్పారంటే, తప్పకుండా బ్రదర్ అని చెప్పి ఇంకా ఆయన నాకు చెప్పటం, ఆయన పరిచయం అయ్యి తర్వాత మేమందరం ఒకసారి పోయిన క్యాథలిన్స్ ఇస్తారు, నేను ఇంకా ఇంకో బ్రదర్స్ అందరం పోయి ప్రార్థన చేసినాం. అక్కడ దేవుడు కార్యం చేసిండు. ఇంకా కొంతకాలం మేము కొన్ని రోజులు మేము వెళ్ళి నడిపించిన ప్రతి సండే. అయితే వాళ్ళు ఎంతగానో ఆత్మీయంగా బలపడ్డారు. ఎవరైతే అక్కడ మంత్రాలు వేసిందో అక్కడ జ్యూస్ బండి అంత ముందు నడిచేది కాదు, కనీసం రోజుకొచ్చి కనీసం 10,000 బిజినెస్ అవుతుండే అక్కడ. అయితే ఆ పక్కన షాప్స్ ఉన్న వాళ్ళంతా వీళ్ళు ఏం చేశారంటే అక్కడ యేసు ప్రభు అనే బొమ్మలాగా పెట్టి ఒక వాక్యం పెట్టి అట్లా పెట్టిండ్రు, దానికి అంట పెట్టిండ్రు. అయితే అక్కడ అంతా హిందూస్ కదా, అయితే కొంత వ్యతిరేకంగా అయిపోయి అట్లా వాళ్ళ మీద ట్రైట్ బిజినెస్ మొత్తం డల్ కావటం, మంత్రాలు వేయటం అంత నడుస్తలేదు అట్లా. అయితే ఎప్పుడైతే మేమందరం పోయి అక్కడ పోయి ప్రార్థన చేసినామో తర్వాత బిజినెస్ మంచిగా డెవలప్ అయింది, ఎప్పుడులాగా వచ్చింది. తర్వాత వాళ్ళకి కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే, ఆ మంత్రాలతో వచ్చినప్పుడల్లా, ఆ దయ్యాలు వచ్చి పడినప్పుడల్లా, అమాస టైంలో వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళు చాలా భయంకర పరిస్థితి ఉన్నప్పుడు ప్రార్థన చేసిన నైట్ లో అట్లా ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా చాలా వరకు వాళ్ళకు విజయం పొందిండ్రు వాళ్ళు. తర్వాత వాక్యాల ద్వారా బలపరచడం, తర్వాత కొన్ని రోజుల తర్వాత క్యాథలిన్ సిస్టర్ వెళ్ళారు అక్కడికి. తర్వాత ఇంకా వాళ్ళు ఊరికి వెళ్ళిపోయిన టైంలో ఇంకా అక్కడి నుంచి వాళ్ళు మొత్తానికి ఊరి దగ్గర ఉండిపోయారు అనమాట, మళ్ళీ ఫోన్ చేయలేదు. అయితే రీసెంట్లీ మొన్న ఒక 4 రోజుల కింద పోయిన శనివారం రోజు వాళ్ళ ఊరికి వెళ్ళినంటే వాళ్ళు ఫోన్ చేసి, మా ఊర్లో మీరు ప్రార్థన మీటింగ్ పెట్టాలి బ్రదర్స్ అంటే మేమందరం కలిసి అక్కడ మీటింగ్ ప్లాన్ చేసినాం ఆ ఊర్లో. అంత మొత్తం ఫుల్ అన్నిలు ఏరియా, అక్కడ కనీసం వాక్యం ప్రకటించాలంటే చాలా కష్టం. చర్చిలు కూడా కట్టలేదు ఇంతవరకు, చాలా మంది ప్రయత్నం చేసిండ్రు, ఎవరు కూడా కట్టలేదు. అంత భయంకరమైన పరిస్థితి ఉంది అక్కడ. అయితే వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా మీటింగ్ పెట్టండి బ్రదర్ అంటే ఆ ప్రాంతానికి మేము వెళ్ళటము, తర్వాత అక్కడ పోయి మీటింగ్ చేసినాం. ఆ రోజు నైట్ ప్రార్థన చేసుకుని అక్కడ వెళ్ళినాం. శనివారం రోజు నైట్ బయలుదేరి ఆదివారం ప్లాన్ చేసింది, ఆదివారం సాయంత్రం మీటింగ్ అన్నమాట. శనివారం రోజు ఒక 2 చర్చెస్ లో అక్కడ చూసుకొని శనివారం రోజు నైట్ బయలుదేరి ఆదివారం దిగిన తర్వాత ఆ రోజు చర్చిలు చూసుకొని సాయంత్రానికి ఆ మీటింగ్కి వెళ్ళిపోయారు వాళ్ళ ఊరికి. అయితే దేవుడు అక్కడ గొప్ప గొప్ప కార్యాలు చేసిండు ఆయన. ఏంటంటే అక్కడ మొత్తం అంతా అన్యుల ప్రాంతము, కానీ చాలా వ్యతిరేకత ఉంటది అక్కడ. ఎవరైనా వాక్యం చెప్పినా అక్కడ చెప్పినా కానీ ఎవరు కూడా వ్యతిరేకిస్తారు అన్నట్టు.
అలాంటి టైంలో దేవుడు అక్కడ కార్యం చేసిన ఎవ్వరు కూడా రాలేదు. ఒక 4 స్పీకర్స్ పెట్టినము, తర్వాత గంభీరంగా దేవుని వాక్యం ప్రకటించడం, కానీ వాళ్ళు సాక్ష్యం చెప్పటం, వాళ్ళ ఫ్యామిలీస్ లో వాళ్ళందరూ చూడటం ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటంటే ఈ దేవుని కృప వల్ల వీళ్ళంతా మాకు పరిచయం అయినారు, వీళ్ళందరూ వచ్చి మా దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేసినారు, కానీ ఈ రోజు మేము బ్రతుకున్నామంటే ఖచ్చితంగా యేసు ప్రభు దయనే అని ఆయన బహాటంగా గంభీరంగా సాక్ష్యం చెప్పటం. వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ బంధువులు చాలా మంది అక్కడ ఊరు ప్రజలంతా కూడా. అయితే ఆయన అయితే కొంత పేరు అక్కడ ఊర్లో. అట్లా దేవుడు కార్యం చేసిండు. ఆ సాక్ష్యం ద్వారా చాలా మంది బలపరచబడ్డారు. తర్వాత ఆ కుటుంబం కూడా చాలా మంది దేవుణ్ణి తెలుసుకున్నారు. తర్వాత వాళ్ళందరూ ఎవరైతే వీళ్ళొక్కరే ఫ్యామిలీలో రక్షణ ఉంది, 4-5 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు అందరూ వచ్చి ప్రార్థనలు చేయించుకోవటము, చాలా దేవుడు గొప్ప కార్యం చేసిండు అక్కడ. వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడిండు. ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా వాక్యం ఏ రీతిగా అంటే రెఫరెన్స్ తో ఒక కోడ్ తీసుకొని ఎట్లా యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలం అనేది వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా దేవుని వాక్యం అనేది పరిశుద్ధాత్ముడు అక్కడ నడిపించి గొప్ప కార్యం చేసిండు అక్కడ. దేవునికే మహిమ. తర్వాత మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఆయన సాక్ష్యం చెప్పిన తర్వాత చాలా మంది బలపడ్డారు. సజ్జలుగా ఉన్నామంటే ఖచ్చితంగా ప్రార్థన వల్లే, అది కేవలం యేసు ప్రభు ద్వారానే. ఆ టైంకి ప్రభువుని అక్కడ నడిపించిండు, ఆ కుటుంబం కాపాడబడింది. దేవుడు నమ్ముకు ఇప్పుడు బలంగా మంచిగా ఉన్నారు వాళ్ళు. చాలా మంది కూడా వాళ్ళ కుటుంబీకులు కూడా అందరూ కూడా ప్రభు నమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఆ వాక్యం ద్వారా ప్రభావితమై దేవుడు కార్యం చేసింది వాళ్ళ సాక్ష్యం ద్వారా. తర్వాత అక్కడికి ఒక 2 పాస్టర్స్ వచ్చారు. ఆ మీటింగ్స్ కి 2 పాస్టర్స్ వచ్చారు. ఏ పాస్టర్ అయితే మాకు పరిచయం చేసిండో ఆ తనతో పాటు వాళ్ళ తరపునకి 2 పాస్టర్స్ వచ్చిండ్రు. అయితే ఆ రోజు వాళ్ళు బలంతం పెట్టారు. ఈ రోజు చాలా దూరం అది, అప్పటికి చాలా టైం అయిపోయింది. ఆ నైట్ లో అంత సేఫ్ జర్నీ కాదు అక్కడ. ఆ ప్లేస్ చాలా డేంజర్ ప్లేస్ అనమాట అది. ఆ రోడ్ బాగుంటది చాలా అది. అయితే వాళ్ళు ఏమన్నారంటే మాతో పాటు 2 బ్రదర్స్ ఉన్నారు, ఇంకొక 2 ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు, పాస్టర్ గారు ఖచ్చితంగా మీరు ఈ నైట్ మా దగ్గరికి రండి, మా చర్చిలో మీరు ఈ నైట్ ఉండండి, రేపు కొన్ని ప్రార్థనలు ఉన్నాయండి, మీరు ఖచ్చితంగా రావాలని చెప్పి ఒకటేమైనా బలంతో పెడుతున్నారు వాళ్ళు. మేమైతే పోవాలని ఇద్దరం తీర్మానించుకున్నాం. ఇంకా 2 ఏం చేస్తారంటే మేము ఇంటికి వెళ్ళాలని చెప్పి పోవాలి, అట్లా తీర్మానించుకున్నాం. ఎట్టుకేళ్ళకి ఏమైందంటే లాస్ట్ కి సరే మీరు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి మీరు వెళ్ళండి, మేము ఇటు వెళ్తాము, అందరూ డివైడ్ అయిపోదాం అని చెప్పి మేమేం చేసినామంటే నేను నాతో పాటు ఇంకొక బ్రదర్ కలిసి ఆ ఊరికి వెళ్ళి వెలగండ్ల, ఆ ఊరి పేరు, అక్కడి నుంచి ఒక 8 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చర్చిలో తీసుకెళ్ళిండ్రు. తర్వాత ఆ సాపలేసిండ్రు. వాళ్ళు ఎట్టున్నారంటే అక్కడ వాక్యం ప్రకటిస్తున్నప్పుడు కానీ చెప్పే ప్రతి మాట కూడా ఎంత ఆసక్తితో ఆలకిస్తుందంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. వాక్యం కూడా ఇంత శ్రద్ధగా వింటరా అనేది అనిపించింది నాకు అట్లా ఆ టైంలో. కానీ దేవుని చేసిన గొప్ప కార్యం ఏంటంటే వాళ్ళు అక్కడ వాక్యం విన్నారు, తర్వాత వచ్చినారు, తర్వాత కొన్ని విషయాలు మాతో చెప్తున్నారు. ఆ పాస్టర్ ఎవరైతే మాకు పరిచయం అయిందో ఆయన చెప్తున్నాడు, వీళ్ళు చాలా ముదురులు అంటారు కదా ఆంధ్ర భాషలో చెప్పాలంటే, వీళ్ళు ఎవరు మాటలు వినరయ్యా, వీళ్ళు ఎవరు మాట వినరు, కానీ వీళ్ళు వచ్చి ఇంత ఆసక్తి వింటాం అనేది నాకు ఆశ్చర్యంగా ఉందని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. ఎన్నోసార్లు చెప్పినా కూడా వీళ్ళు అంత వాళ్ళకొచ్చేవాళ్ళు కాదు, కానీ వీళ్ళు ఆశ్చర్యంగా ఉన్నారు అని చెప్పేసి అనిపించింది. అంటే ఇది దేవుని కార్యం, పరిశుధాత్మని కార్యం అని నాకు అప్పుడు మాకు అర్థమైంది. తర్వాత వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పటం, వయసులో పెద్దవాళ్ళు, కానీ చాలా ఆసక్తి ఉంది వాళ్ళకి, కానీ విధానం ఎట్లా అనేది తెలియదు అన్నట్టు. కొన్ని విషయాలు వాళ్ళతో పంచుకోవటం, ఆ రోజు నైట్ తెల్లారి పొద్దున కొన్ని ప్రార్థనలు, కొన్ని హీలింగ్స్ ప్రార్థనలు చేయటం, అట్లా దేవుడు కార్యం చేసి వాళ్ళ హృదయంలో పరిశుధాత్మ కార్యం జరగటం, వాళ్ళకు పశ్చాత్తాపం రావటం, ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లో గృహానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అక్కడ కొంత వాక్యం షేర్ చేయటం. కానీ ప్రతి ప్లేస్ లో ఈ ఎవరైతే మమ్మల్ని తీసుకెళ్ళ 2 వ్యక్తులు ఎంతో ఆసక్తితో వింటే చివరికి వాళ్ళ ఇళ్లలో ప్రార్థన చేస్తుంటే వాళ్ళు కూడా ఆ ప్రార్థనకి ఆ చెప్పే ఆ సందర్భానికి దేవుని ఆత్మ కార్యము వాళ్ళ హృదయాలను కదిలించింది. తర్వాత వాళ్ళ ఎక్కలేని దుఃఖం రావటం, ఎక్కలేని ఆనందం, సంతోషం రావటం అని చెప్పి అట్లా వాళ్ళు స్పందించటం, ఆ పాస్టర్స్ పెద్దవాళ్ళు. కానీ ఇదంతా కూడా దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ నడిపించారు అనేది చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అట్లా దేవుడు గొప్ప కార్యాలు చేసిండు. అక్కడ చర్చిస్ లో చివరిది వాక్య పరిచర్య ఆ టైంలో ఒక ఆమె వచ్చి చివరి వాక్యం అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆ టైంలో కొన్ని దురాత్మలను గద్దించడం, దేవుని ప్రేరేపణ, అక్కడ కొన్ని దుష్టాత్మలతో కొంతమంది పీడింపబడుతున్నారని ఆ ఆల్టర్ కాల్లో ఎక్కలేని దుఃఖం వచ్చేసింది నాకు ఆ టైంలో. అంతే అట్లా కన్నీటితో ప్రార్థన చేయటం, ఆ టైంలో దేవుని ఆత్మ అక్కడ ప్రతి ఒక్కరిని తాగటం, కొంతమంది పడిపోవటం. తర్వాత వాళ్ళు వచ్చి నాకు కొన్ని రోజుల నుంచి నాకు భయంకరమైన బ్యాక్ పెయిన్ ఉండే, నడుము నొప్పులు ఉన్నాయా,
ప్రార్థన చేసిన దేవుడు కార్యం చేసిండు, నేను పడిపోయినా నాకు మంచిగా అయిపోయింది, ఇప్పుడు నాకు నొప్పి లేదని చెప్పి వాళ్ళందరూ వచ్చి సాక్ష్యాలు ఇవ్వటం, ఇదంతా దేవుని కార్యం, పరిశుద్ధాత్మ నడిపింపు. దేవుని ఆత్మ ఎట్లా నడిపించిందంటే ఆ 2 రోజులు మమ్మల్ని దేవుని ఆత్మ కార్యాలు ఎట్లుంటాయా, ఆయన ప్రత్యక్షత ఎట్లా ఉంటుందా అనిపించింది. ఎంతో ఆశ్చర్యం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళి వెళ్తుంది జర్నీ అని. దేవుని నడిపింపు, దేవుని కార్యాలు ఆయన ఎట్లా నడిపిస్తాడో పరిశుద్ధాత్ముడు మనకు తెలియదు. ఆయన ఆత్మకు మనం సమర్పించుకోవాలా, వెళ్ళాలా. ఆ టైంలో ప్రార్థన చేయటం, కొన్ని హీలింగ్స్ కావటం, ఇవన్నీ పంచుకోవాలని అనిపించింది మీతోని. ఎందుకంటే దేవుని సముఖంలో దేవుని బిడల మధ్య పంచుకోకపోతే ఇంకెక్కడ పంచుకుంటాం మనం. ఖచ్చితంగా ఆయన మహిమ కొరకే ఇవన్నీ. కాబట్టి మనం ఏ విధంగా చూసినా కానీ మనకు యోగ్యులం కావు. కానీ ఆయన మహా కనికరంలో, ఆయన మహా సంకల్పంలో మనం అందరం ఉన్నాం కాబట్టి ఆయన ఆ రీతి మనం అందరూ నేర్పరచుకొని, కొన్ని తెలియని విషయాలు, వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళే, కానీ ఎన్నో విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళని స్పందించడం, ఇక నుంచి మేము ఇట్లా చేస్తామని చెప్పటం, ఆ మీటింగ్ ద్వారా పరిచయమైన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చివరికి వాళ్ళు లాస్ట్కి ఏమైనారు, అయ్యా వచ్చే నెలలో మీరు కూడా మా ప్రాంతంలో మీటింగ్ పెట్టండి, మేము చాలా మందిని పిలుస్తాం కాబట్టి మాకు వాకింగ్ కావాలా అని చెప్పి వాళ్ళు అప్పటికప్పుడే ప్లాన్ చేయటం. సరే బ్రదర్ చేద్దాం, ఫస్ట్ మీరు ప్రార్థన చేయండి, తర్వాత మేము చెప్తాం పలానా రోజని. లేదయ్యా మీరు ఎప్పుడంటే మీరు రెడీగా ఉంటామని చెప్పంటే, సరే మేము డేట్స్ మేము చెప్తాం, కాబట్టి ఆ టైంకి మీరైతే ముందు ఫస్ట్ ప్రార్థన చేస్తాం అందరం కలిసి అని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళ ప్రార్థన చేయటం, వాళ్ళ మంచిగా ప్రోత్సహిస్తాం. ఏదిలో చిన్నవాళ్ళం, కానీ చిన్నవాళ్ళు చెప్తే ఏందిలే వినేది అనేది ఆ తలంపు రాకుండా, దేవుని వాక్యము మనుషు హృదయాలు ఎంతగా ప్రభావితం చేస్తుంది, దేవుని ఆత్మ ఎట్లా మనుషుల హృదయంలో ప్రభావితం చేస్తుంది నా కళ్ళతో నేను చూసినాను. దేవునికి మహిమ, దేవుని ఆత్మ మన మధ్యలో ఉండి ఎలాంటి కార్యాలు చేస్తుండో అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అట్లా గొప్ప గొప్ప కార్యాలు ప్రతి మినిస్ట్రీలో, ప్రతి ప్లేస్ లో దేవుడు చేసిండు. కాబట్టి అవన్నీ కూడా నేను ఏదో ఒక రోజు పంచుకుంటాను. కాబట్టి సాక్ష్యం అనగా నాకు ఎందుకో ప్రేరేపణ కలిగింది చెప్పాలని. దేవునికి మహిమ. తర్వాత ప్రతి మీటింగ్స్ వెళ్ళేటప్పుడల్లా కూడా నేను ప్రార్థన చేసుకునే పోతాను. చంద్రశేఖరం చేతి ప్రార్థన చేయించుకొని వెళ్తాను. ఈరోజు ఒక మీటింగ్కి వెళ్తున్నాను, ప్రార్థనలు పెట్టండి. కాబట్టి ప్రార్థన సపోర్ట్ మన అందరికీ అవసరం కదా. కాబట్టి ఒకరికొకరు ప్రార్థించుకోవాలా, ఒకరి మినిస్ట్రీ కొరకు ఒకరు ప్రార్థించుకోవాలా. దేవుని వాక్యంలో, దేవుని సేవలో మనం అంతా వాడబడాలా. ఎందుకంటే ఆయన బిడ్డల కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తుంది. వాళ్ళు వాక్యం వింటుంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఇట్లా కూడా ఇంత ఆసక్తితో వాక్యం వింటారా అనిపించింది అన్నట్టు. అంటే ఎప్పుడు తినని వాళ్ళు ఆకలితో ఎట్లుంటారో, ఆహారం దొరికితే ఎట్లా తింటారో ఎంత ఆసక్తితోటి, అంత ఆసక్తి వాళ్ళకు ఉందంట తీవ్రత. అంటే అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే దేవుని సేవలు ఇంకా వాళ్ళు ఎంతగా ఎదిగిపోతారు. కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకున్న విషయాలన్నీ కూడా కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళి ఆయన సువార్త నిమిత్తం వెళ్ళినప్పుడు మన కొరకు ఎంతో మంది దేవుడు ఆత్మలు ఎదురు చూస్తున్నాయి మన కొరకు. అంటే ఎన్నో చాలా మందికి చాలా విషయాలు తెలియదు, మనకేదో గొప్ప వాళ్ళని కాదు, కానీ మనకు బయలుపరిచిన విధానము, మనకు బయలుపరిచిన దేవుని యొక్క సత్యమైన వాక్యము మన ఇతరులు కూడా ప్రకటించి వాళ్ళందరూ మనం ప్రభావితం చేయాల. ఎందుకంటే దుష్టుడు భయంకరంగా తీవ్రంగా పనిచేస్తాడు. చాలా ఆటంకాలు వచ్చినాయి. ఒక చర్చిలో దయ్యం మాట్లాడుతుంది, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా, నేను వెళ్ళిపోనానంటే చివరి ప్రార్థన చేసిన ఆ దురాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయి. చాలా కఠినమైన ఆత్మ అది, కానీ చివరికి అది నన్ను మమ్మల్ని బాధించొద్దు అంటే రక్షణ పొందిన అవలంలో దయ్యం ఎట్లుంటది. కాబట్టి కొన్ని విషయాలు దైవజనులు నేర్చుకున్నాం కాబట్టి ఆ విషయాలు అక్కడ మాట్లాడటం కాదా చివరికి ఆ దయ్యం ఇచ్చిపెట్టి వెళ్ళిపోయి. అంతమంది పాస్టర్స్ ఉన్నారు అక్కడ, ఎవరు కూడా దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినారు. చూడండి, చెప్పు చీపురు కర్ర తీసుకొని వచ్చినారు, దయ్యం పోతుంది అట్లా పోదది. కాబట్టి లా అనేది ఒకటి ఉంటుంది, ఒక నియమం అనేది ఉంటుంది మనకి, ఆ దురాత్మలతో ఎట్ట పోరాలో. కాబట్టి రాబోయే దినాల్లో చాలా భయంకరంగా దుష్టుడు పనిచేస్తాడు. అలాంటి పరిస్థితులు ఒకవేళ మీకు కూడా ఎదురు కావచ్చు. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడి, ఆయన అభిషేకంతో నింపబడి మనం బలంగా ముందుకు వెళ్ళకపోతే దుష్ట శక్తుల మీద యుద్ధం చేయలేం. మరి విశేషంగా వాళ్ళ ఆత్మలను మనం విడిపించలేం. ఎంతమంది దేవుడు కార్యం చేసి ఎన్ని ఆత్మలు మన కొరకు ఎదురు చూస్తున్నాయో. అప్పుడు నాకు అనిపించింది, ఒక దశలో అనిపించింది నాకు, ఇక నేను ఇంటికి వెళ్ళొద్దు అని అనిపించింది నాకు. ఎందుకంటే ఆ పరిస్థితులు, ఆ విధానాలు చూస్తుంటే ఎక్కలేని బాధ, వేదన. కాబట్టి మనం కూడా ఏంటంటే ఒక స్థలం నుంచి ఒక స్థలానికి మనము బయలు వెళ్ళాలి. వెళ్తూ అనేకులకు సువార్త ప్రకటిస్తూ, అనేకులను సేవకులను స్థిరపరుస్తూ, మన మినిస్ట్రీ అదే కదా, మీరు సర్వలోకానికి వెళ్ళాలా, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలా, నమ్మిన వారిని శిష్యులు చేయాలా. కాబట్టి ఆ యోగ్యత ప్రభు మనకి ఇచ్చింది కాబట్టి మనం ఆ రీతిగా ముందుకు వెళ్దాం. దేవుడి చిన్న సాక్ష్యము దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ బ్రదర్స్. ప్రైజ్ ది లార్డ్. గొప్ప సాక్ష్యం విన్నాం మనము.
ప్రభువు ఈ యొక్క సాక్ష్యంని దీవించును గాక. ఇది అనేకులకు షేర్ చేయండి. ఈ సాక్ష్యాల ద్వారా ఇంకా అనేకులు బలపడాలి. పరిశుద్ధాత్మ కార్యములు ఈ యొక్క గ్రూప్ లో ఆన్లైన్ సర్వీస్ లో జరుగుతున్నాయని మనం సాక్ష్య రూపంగా విన్నాం కాబట్టి దేవుడు ఈ యొక్క మినిస్ట్రీని ఇంకా బలపరచాలా, ప్రతి ఒక్క సేవకుని ఇంకా బలపరచాలా, పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి ఒక్కరికి దయచేయాలా, ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలా. ఈ ప్రోగ్రామ్ ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత కొరకై ఆయనకే మహిమ, స్తుతి, ఘనతలు చెల్లించుకుంటున్నాము. రవి బ్రదర్ మీరే క్లోజింగ్ ప్రేయర్ చేయండి. ఓకే. పరిశుద్ధులకు తండ్రి, కృపామేడ, జీవం గల దేవ, యేసు ప్రభానికి ఎంతో వందాలనైనా. ఇంతవరకు ప్రభా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. నైనా మీరు మాతో మాట్లాడినారు ప్రభా, వాక్యం ద్వారా ప్రభా. నైనా మీ చిత్తాన్ని మీరు సంపూర్ణంగా చేసే వాళ్ళు ఉన్నారు. మీలో సంపూర్ణంగా రూపాంతరం పొందాలా ప్రభా. నైనా అనేకులు ప్రభా మీ చెంత మీరు నడిపించాలా ప్రభా. ప్రతి సాక్ష్యాన్ని, ప్రతి ప్రార్థనాంశాలని ప్రభా మీరు కార్యాలు జరిగించండి. మమ్మల్ని అందరినీ ప్రభా నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరి సాక్షులు పెట్టుకోమని ప్రభా, ప్రతి ఒక్క జీవితాలలో ప్రభా మేలు అనుగ్రహించండి. ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి బ్రదర్స్ సిస్టర్ కుటుంబీకులు వాళ్ళ కుటుంబీకులందరూ మీరు ఆశీర్వదించండి. వాళ్ళ పరిచయం మీరు ఆశీర్వదించండి. విశేషమైన కార్యాలు జరిగించి అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక వాళ్ళకి సువార్త ప్రకటించాలా. నశించిపోతున్న ఆత్మలకు విమోచన, విడుదల ప్రకటించాలా. అలాంటి బలమైన సాక్షులుగా ఈ కేపీపీ గ్రూప్ ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ అందరూ మీరు వాడుకొని, ఇంకెవరైతే ఈ ఆరాధనలో పాల్గొనలేదా కుటుంబీకులు కూడా మీకు జ్ఞాపకం చేసుకుని అయినా వాళ్ళందరినీ బలపరిచి ప్రతి అవసరం మీ మహిమలో తీర్చి, ఓ ప్రవ్వా ఇక సమ్మతి చివరికి అంచుకు మేము వచ్చేసినాం ప్రవ్వా. ప్రతి దశలోనైనా మా పిలుపుని మేము కొనసాగించుకొని మీ మహిమార్థమే నిలబడాలి. మీ సేవ చేయాలి. అనేక ఆత్మల రక్షణలో నడిపించాలా. అలాంటి సేవ పరిచయలు మనం అందరూ నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానము, నడిపింపు మనకు అందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్.